సాటి చెప్పేలా నేటి ప్రదర్శనలు సిద్ధమయ్యాయి. ముందుగా వజ్ర వాహనం, ఇది పోలీసు బలగాలకు బాహుబలి. మన ముందు బాహుబలి వస్తుంది. గట్టిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు. మీరు చప్పట్లు కొట్టడం వల్ల మీకు ఎలాంటి GST వర్తించదు కాబట్టి మీరు గట్టిగా చప్పట్లతో అభినందించాలి. ఈ వజ్ర వాహనం అల్లలను అదుపు చేయడంలో వజ్ర వాహనం ఒక శక్తివంతమైన ఆయుధం. ఇది కేవలం వాహనం కాదు, పోలీసులకు ఒక రక్షణ కవచం. బాష్పవాయువును ప్రయోగించడం ద్వారా గుంపులను చెదరగొట్టడానికి మరియు క్లిష్ట సమయాల్లో బలగాలు సురక్షితంగా చేరవేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాహనం పనిచేస్తుంది. తర్వాత స్పెషల్ పార్టీ పోలీసుల విన్యాసం. మీరు మన పోలీస్ వ్యవస్థలో అత్యంత శిక్షణ తీరుడు. రోబోట్స్ ధరించి మీరు చేసే విన్యాసం చూస్తుంటే ఒక కవచంలో జిల్లాను కాపాడుతున్నారని నమ్మకం. వారందరికీ కూడా గట్టిగా కరతాళాలతో చప్పట్లు గట్టిగా. తర్వాత పోలీసు శక్తి బృందాలు, మహిళా భద్రత ధ్యేయంగా పనిచేసే ప్రత్యేక విభాగం ఇది మన శక్తి బృందం. ఆపదలో ఉన్న మహిళలకు, విద్యార్థులకు నేరుగానే భద్రత కల్పిస్తూ వేధింపులకు గురి చేసే వారి పట్ల సింహసప్తంగా ఈ బృందాలు నిరంతరం 24 hours గస్తీ ఉంటాయి. వస్తుంది జై జవాన్ అని ప్రపంచానికి సూర్యచంద్రులెట్లాగో మనకు జై జవాన్ జై కిసాన్ అనేది కూడా ఉంది అవసరం. అదిగదిగో వస్తుంది వ్యవసాయ శాఖ శకటం. రైతన్న మీకోసం అంటూ వస్తున్న రైతు రథం. ఒకసారి కనులారకుండా చూడండి, చప్పట్లు ఆగకుండా మీ ఆనందాన్ని, అభిమానాన్ని తెలియజేయండి. 77వ గణతంత్ర దినోత్సవ సంబరాల అంబరాన్ని తాకేటట్టు అన్నమయ్య జిల్లా రైతన్నల అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్నల సేవలో మమేకమవుతాయని తరలి వస్తుంది వ్యవసాయ శాఖ శకటం. వరి, వేరుశనగ, సజ్జ పంటలలో మేలైన యాజమాన్య పద్ధతిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించి పండించిన ఉత్పత్తులకు అధిక ధర పొందుటకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా ధృవీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేస్తూ ముందుకు కదులుతుంది మన వ్యవసాయ రైతులకు అందించాం. రైతులు స్వయంగా డ్రోన్ కొనాల్సిన అవసరం లేకుండా అవసరమైనప్పుడు మొబైల్ యాప్ ద్వారా సేవా కేంద్రాల ద్వారా డ్రోన్ సేవలను ముందుకు తీసుకోవచ్చు. ఈ విధానం ద్వారా పంటలపై మందులు పిచికారి, ఎరువుల పంపిణీ, పంట ఆరోగ్య పరిశీలన వంటి పనులు తక్కువ ఖర్చుతో వేగంగా జరుగుతాయి. దీనివల్ల రైతుల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుంది. మరింత ఆధునిక సాంకేతిక గ్రామీణ వ్యవసాయానికి చేరువవుతుంది. సో రైతుల సాగు ఖర్చులకు అన్నదాన సుఖీభవ PM కిసాన్ పథకం కింద జిల్లాలో జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 1,69,900 మంది లబ్ధిదారులకు సుమారు 228 కోట్ల 6 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీ ముందుకు రాబోతుంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. పల్లెసీమల గ్రామాభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 0.97 లక్షల కుటుంబాలకు 40.88 లక్షల మంది పరిధిరాలు కల్పించి సుమారుగా 112.8 రూపాయలను వేతన రూపంలో చెల్లించారు. సన్న, చిన్నకారు, ముడి పశువులు కలిగినటువంటి రైతులకు పశువుల శక్తి దాదాపు 20.72 లక్షలతో 1,120 పశువుల శక్తులు చేపట్టడం జరిగింది. పారిశుద్ధ్యానికి విధాన పీఠం వేస్తూ 6,327 వ్యక్తిగత ఇంకుడు గుర్తులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సహజ వనరులు అభివృద్ధి చేయడంలో పాటు పేద రైతుల కుటుంబాలకు జీవనోపాధి కల్పన, వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన కమ్యూనిటీ మరియు వ్యక్తిగత పనులకు చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ. తర్వాత
మీ ముందుకు రాబోతుంది సమాజాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో ప్రథమ భూమిక పూజించే సార్ శతకాలు బయట వెళ్ళాలి సార్, శతకాలు బయట వెళ్ళాలి సార్, ఇక్కడ వెళ్ళిన మళ్ళీ బయట వెళ్ళాలి సార్. తర్వాత విద్యాశాఖ, అదిగో విద్యాశాఖ రథం, విద్యా సర్వత్వ పూజ్యతే అనే నినాదంతో దివ్య సుగంధాలు విస్తరి సార్